ఉంటే ఇక బోధ చూసుకున్నాడు. ఏమన్నాడు పిల్లలతో, ఇంకా నేను రానే ఇంటికి, మొత్తం నీవే చూసుకున్నాడు. ఆమెకి ఎక్కడికైనా కోపం వచ్చింది. మా గురువు దగ్గరికి వచ్చి ఏమాయ మా మంచి నీళ్ళు పెట్టుకుంటావా అంటే, లేదమ్మా కొన్ని పొమ్మంటే కూడా ఈయనే ఉంటాను. మరి ఏం రాకపోవద్దు, నేను పోనాయా చచ్చిన పోయానంట. ఏం చేసిన పిల్లలు మీకు రానప్పుడు నేనేం చేస్తాను. 2-3 ఏళ్ళు అయింది. 2-3 ఏళ్ళు అయినాక అయ్యా మా బిడ్డని చూడదీకి వచ్చిందంట, రమ్మన్నాడు, పోయొస్తున్నాను. పోబిడ్డాను. పోయిండు. పోయి ఏం చేసిండు, జల్దీ వచ్చిండు. మళ్ళీసారికి ఏమంటాడు, అయ్యో మా పండుగ చేస్తానంటే పోయేస్తున్నాను. పోరా బిడ్డాను. 1 నెల అయినాక వచ్చాడు. మళ్ళీ ఒకసారి పోయి ఏం చేసాడు, అయ్యా పోతున్నా అని. ఒక 2 ఏళ్ళకి వచ్చాడు, అట్లా 3 ఏళ్ళకి వచ్చాడు. అంటే పూర రాకుండా అయిపోయా పూర అక్కడే పోయాడు. అప్పుడు వైరాగ్యం వచ్చింది. అట్లా అన్నాడు. వైరాగ్యం ఎందుకు రాకపోయాని ఏం చేసిండంటే, ఇక వానికి దగ్గర పోవాలన్నాడు. దగ్గర పోవాలంటే ఏం చేసి, అయ్యా మీ గురువు వస్తుంది 100 రూపాయలు అండి. వాయప్ప వస్తే ఏమో చేస్తారని పత్త లేకుండా దేవరకాయ. మళ్ళీ ఏం లేదు, ఆడిపోయినాక ఎక్కడ పోయినా అక్కడ మా శిష్యుడు అంటే దేవరకాయలు పోయినాడు. అక్కడ కూర్చొని నన్ను హోటల్లో ఆడికి కూడా పోయినాక, అది కూడా వాటి ఇక్కడ కూడా వచ్చానే హైదరాబాద్ పోయిందంట. ఇంకా ఇక్కడేమో రాడికి అనుకొని ఆరాము కూర్చున్నాడు. ఆడ కూడా మళ్ళీ ఆడ కూడా ఏం చేస్తే ఇట్లా కూర్చొని తిన్నాడు. ఇట్లా పక్క మీద అట్లా పోయినట్టు. వాయప్ప వీడికి కూడా వచ్చేది బొంబాయికి పోయినాడు. బొంబాయికి పోయినాక ఏమైందంటే వీడు ఎక్కడ పోయినాడు, బొంబాయికి పోయినాడు. మళ్ళీ బొంబాయికి పోయాడు. బొంబాయికి పోతే మంచిగా కృషి చేసుకొని ఇక ఇంత దూరం మేము చూడాలి కృషి చేసుకొని కూర్చున్నాడు. చాలా రాకుండా ఆ గురువు వచ్చేది వెనక కృషి చేసుకుని అక్కడ వెనక కూర్చున్నాడు. ఈ కృషి కానింది. ఈయనెవడు రాక కృషి కానిది ఎవరు ఎటు చూస్తే గురువు వచ్చాడు. వీడికి కూడా వచ్చాడు. ఇక దక్కని ఇక అక్కడక్కడ పోయినట్టు చేసి పోయి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నేను ఎన్నో రోజులు కలిసి కదా అంటే లేదు బిడ్డ లేకపోతే నేను తిరుగుతాను. ఇక ఇంటికి తోలుకొచ్చాడు. ఇంటికి తోలుకున్నంటే ఏమంటాడంటే, ఇక పోత అంటే లేదు గురువు. రోజు పెట్టాలి తినాలి, రోజు పెట్టాలి తినాలి, పడుతుంది. మేము ఇట్లా చేయబట్టి ఏం చేయాలి అప్పటి. అయ్యా నీ మటన్ పోవా, మటన్ మీద పోతారా, ఈయన కట్టుకుందాం మటన్ అంటారు. వారికి భయమంతా భయపడుతుంది. ఇచ్చేటట్లేదు, ముండోళ్ళు లేకుండా. అప్పుడు ఏం చేసిందట, కొడుక తొలత నీకు వైరాగ్యం వచ్చి పెళ్ళం లాంటివి మన దగ్గర కూడా జరిగింది. ఒక ఆయన మా ఎల్లప్ప, ధన్వాడ ఎల్లప్ప ఏమన్నానంటే, అయ్యా నాకు సన్నాసి బోధ అయ్యాను. సన్నాసి బోధ అంటే నాకు ఎరుకుంది. అట్లే ఇస్తారు రాజయోగం ఇచ్చారు. ఇక ఏమైనా సన్నాసి బోధ ఇస్తున్నాం కదా, జపం చేసుకోండి. ఇంత 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 వాళ్ళ సంసారం బాగా, వాళ్ళ పిల్లలు కానీ. ఇప్పుడు ఏమంటాడు, అయ్యి వస్తుంటే కానీ మా పిల్లల పెళ్ళి ఉంది అంటాడు. మా సంసారం ఎక్కడ బాయ్, రాజయోగి. రాజయోగము రమ్యమైన ఓద జలుపము గురువారా, రాజయోగము రమ్యం. దీనంత గొప్పది ఏది లేదు. నీవు చాలు 1 గంట సేపు భజన చేస్తే 1000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం. ఆ తపస్సు చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు భగవంతుడు, బాగా తపస్సు మించిపోయినాక ఇట్లా పోతాడు, వరం ఇస్తాడు. ఏం కావాలి చెప్పురా అంటాడు. నాకు పలాన్ని కావాలంటాడు. దుర్మార్గుడు అయితే నేను ఇట్లా లోకాన్ని మొత్తం గడగడవనికి వెళ్ళాలంటాడు. ఇక సన్మార్గుడు ఏమంటాడు, నాకు మోక్షం ఇయ్య అంటాడు. ఇది రకరకాలుగా ఉంటాయి. ఈ సరే వెళ్ళిపోతాడు. వాళ్ళతో ఉన్నాడు, తపస్సులతో ఉన్నాడు. ఇట్లా పోయి వెళ్ళొచ్చింది. ఈ భక్తులతోన ఘోర కుమ్మరు చేతులు నరుకుంటే కుండలు చేసిండు. ఎందుకు చేసిండంటే, ఆయన ఒక మాట అన్నది భార్య. ఏమన్నది, ఓ నీవు దేవుడు అనుకుంటావు ఇంక అక్కనే అన్నది. నీవు ఆ మాట అన్నావు కాబట్టి నేను ముట్టుకోను. నేను ముట్టుకోవాలంటే ఆ మామ ఉండి మరి పెద్ద ఆమె ముట్టుకోకుంటే చిన్న ఆమె పెళ్లి చేసింది. పెళ్లి చేసి ఏం చేసిన వాళ్ళు ఉపాయాలు చేసింది. అవతల వాళ్ళు ఇతర వరకు అనుకున్నాడు. ఇది ముట్టుకుంటలేదు, దేవునికి ఆజ్ఞించింది, ముట్టుకుంటలేదు అని ఏం చేసిండు. వాళ్ళు నిద్రపోయినాక 2 చేతులు చెరొక్క చేయి కళ్ళు తెరిచి ఎవరి మీద ఉన్నాయి మాట అన్న అయిపోయింది. ఈ చేతులు ఉండదు కదా, 2 చేతులు నరికేస్తుంది. నరికేసుకుంటే వాళ్ళు పేదలు కుండలు చేయడం కష్టం. ఏం చేసింది, ఏమో ఏడ్చుకుంటూ కూర్చుంది భార్య. ఇక ఒక రుమాలు కట్టుకున్నాడు. మన మామూలు మనుషులకు వచ్చింది, ఎట్లేశ్వరు వచ్చింది. అమ్మ మాది పలానూరు అమ్మ, నాకు ఎవరు దిక్కులేరు, ఏం లేదు, ఇంత పని చేస్తా, వ్యాపారం చేయాలి, చెప్పమ్మా. కుండలే చేస్తామమ్మా. నేను కుండలు మస్తు చేస్తాను. ఇంట్లో ఉండి వాళ్ళకు కుండలు అమ్మిండు, కుండలు చేసిండు. ఆ సంసారం అంతా కుటుంబం నడిపి కొన్ని రోజులు నడిపినాక ఆయనకు ఎప్పుడో ఒక పారి ఆ సూర్యును రెక్కడిచ్చేసిందంట. ఒకప్పుడు ఒక జన్మంలో సూర్యుడు, మేము కూడా చిన్నప్పుడు సూర్యుడు పట్టుకొని
తలకాయ తీసి పిల్లల పైసలు అయితే వెళ్ళి పూసేదండి. అటువంటి ఘోరాలు ఇప్పుడు వస్తాయి. అయినాక అప్పుడు ఆయనకు ఆ యొక్క పాపం వెళ్ళిపోయింది. 2 చేతులు వచ్చినాయి. 2 చేతులు వచ్చినాక అయ్యా మీరు మరి మీకు వైకుంఠం ప్రాప్తి వచ్చింది, నేనైతే పోతున్నా, మీ ఇష్టం చూడండి. మేము అందరం అక్కడే వస్తాము, మాకు బాగలేదు, అందరు కుటుంబం అక్కడ కోరకుమ్మరు భక్తులు మొత్తం మరి అక్కడికి పోయి. ఇంకొకరు షేర్షా ఒక ఆయన ఏముంది పటువారి, ఊళ్ళే పటువారి గౌడు అంటారు, గౌడు అతను గౌడు ఉండి అనే గౌడ ఎవరన్నా కానీ ఇట్లా స్వామి వస్తున్నాపండి, ఇంకో పేరు లేదు, కుక్క వచ్చింది, ఓ స్వామి ఇట్లా స్వామి ఇక్కడ ఎందుకు వచ్చినాడు, చీమను దోమని అందరు ఇట్లేశ్వర స్వామి అన్నాడు. అతను కూతురు అందరు ఇట్లా స్వామి పోయి ఇంటికి పోయి ఒక వేసుకుని వేసుకొని బిచ్చాందేవి అన్నాడు. ఏం స్వామి ఇట్లా స్వామి అంటే గుర్తుపట్టినా ఎవరా ఇట్లా స్వామి అంటాడు. అతను అన్నదే భాష ఇట్లా స్వామి అని అంటారు. అది సాక్షాత్కారం అయినాక ఏం స్వామి మరి ఆయేషం వేసుకొని వెళ్ళుకోవచ్చు, నువ్వు డైరెక్టర్ రావాలి కదా. లేదు నాకు పెద్ద పని పడ్డది. ఏం పని చెప్పు, మీ కోడల్ని నేను తీసుకుపోతాను, చెప్పు ఇస్తావేమన్నా. అది నా సొత్తు కాదు, నా కొడుకు సొత్తు అని కొడుకున్నాడు అడిగితే తీసుకుపోతాను. తీసుకుపోవాలంటే ఏమని పెట్టుకొని పోతే ఏం చేయదు. అతను ఏం చేస్తాడు, ఊరి బయటికి పోయినాక పెద్ద సింహమాయ, ఆయన కూడా అంత ఆటలు నేర్చిన ఆయనని ఇంతనే కదా. అమ్మో ఇటు స్వామి నువ్వు ఇదైతే గాడిదైతే పూర్తి పెట్టదు, నాకు ఎడుకున్నాను మీరు ఎక్కడ సోపతి మనం పోయి వాళ్ళ కోట ఉపజేప స్వామి నేను పోతున్నా. లేదు మేము సత్యనారాయణ వ్రతం చేయాలి, ఇప్పుడు రాత్రికి ముందు ఇక సత్యనారాయణ చేస్తాం, వ్రతం అయినాక పోదు అని. ఇక సరే అని మరి ఏం చేసిండు ఇటు స్వామి, వీళ్ళు లేస్తలే కానీ స్వామిని చల్లిండు, వంట చేసిండు, వంట చేసిండు, అంత చేసిండు, కూరగాయలు చేసిండు. ఇక లేవు రథం పీడ రెడీగా చేసిండు, లేవని ఇక అంత చేసిండు. ఇక రథం చేసి ఇక తిండి స్వామి పోగాని నా కొడుకు చేనుకాడు ఉన్నాడు, కొన్ని రమ్మని అన్నాడు. ఇక చేనుకాడికి పోయి మీ ఆయన రమ్మంటాడు పోయాను అంటాడు. మరి ఈడేవాడు ఉంటాడు, నేను ఉంటుందానికి ఈయనే ఉండాలి. పోయిన ఇరుక్కోమంటాడే మనకు ఆనే ఉండిపోయి అలా పోనే లేదు చెరుకు, ఆ చేనుకాడనే కూర్చున్నాడు. ఎందుకంటే వచ్చేదానికి ఉండమన్నాడు. ఇది పోతాడు, మళ్ళీ పోతాడని ఇక్కడనే ఉండదు. పోవాలని వాళ్ళకి పుణ్యం వచ్చాయి. అయ్యా మీకు వైకుంఠ ప్రాప్తి అయిందని ఇక అంత కుటుంబం వెళ్ళిపోయారు. సక్కుబాయి కుటుంబం కూడా వెళ్ళిపోయారు పైకి. కానీ భక్తిలో కూడా బ్రహ్మాండమైన సుఖం ఉంటుంది. భక్తిలో కూడా బ్రహ్మం పరమాత్మ కూడా వశమైపోతాడు. ప్రపంచం అంతా వశమవుతుంది. రాయి వశమవుతుంది, కుక్క వశమవుతుంది, మనుషులు వశమవుతారు, సకల చరాచరం అంతా కూడా వశమవుతుంది. ఎందుకంటే ఆ పరమాత్ముడే ఆ లక్ష్మీదేవి అంటది, అయ్యే నీవు ఎక్కడుండే, నీ స్థానం ఎక్కడా అన్నట్టు. అంటే ఎక్కడ లేదు, భక్తుని యొక్క హృదయం అంతరాలలో నాకు చోటు ఎక్కడ లేదు, చోటు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. భక్తుని యొక్క హృదయం అంతరాలలో ఉంటాను. అంటే ఎంత చిన్నగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎంత పెద్ద అంటే నేను అంతకన్నా ఇంకా చిన్నగా ఉన్నా, ఆ చిన్న కన్నా ఇంకా చిన్నగా ఉన్నాను నేను అన్నట్టు. అది కూడా ఎట్లా ఉన్నది, భగవంతుడు ఉండే స్థానం అది మన భక్తిలో మనమే వైకుంఠం పోతాం, వైకుంఠం అప్పుడే వచ్చిండు ఆయన ఇక్కడికి, మనం పోయేది అవసరం లేదు అనే పాట పాడుతూ చూడు. సద్గురు మహారాజ్కి